ప్రియమైన దేవుని ప్రజలారా, దేవుడు మన జీవితంలో చేసే మేలులు వాటిని తలంచుకోవాలనుకుంటేనే అవి మన తల వెంట్రుకలకు మించి ఉన్నవి అన్నాడు భక్తుడు. ఆయన మేలులు, ఆయన ఉపకారాలు చచ్చిపోయేంత వరకు ఉంటూనే ఉంటాయి మన జీవితంలో. మనకేం కొత్త కాదు. ఇక్కడ ఎంతోమంది అనుభవజ్ఞులు ఉన్నారు విశ్వాసంలో. వాళ్ళని అడిగితే చెప్తారు వాళ్ళ జీవితంలో దేవుడు చేసినటువంటి మేలులు, ఆయన చేసిన ఉపకారాలు, శోధనల్లో నుండి ఆయన రక్షించినటువంటి విధానం, బాధల్లో నుండి ఆయన రక్షించినటువంటి విధానం తలుచుకున్నప్పుడల్లా కూడా మన హృదయం ఒక స్తుతి పాత్రగా మారిపోతుంది. స్తోత్ర గీతాలు మన హృదయంలో నుండి ఉద్భవిస్తాయి. కృతజ్ఞతాస్తుతులు దేవునికి మన హృదయంలో నుండి వినబడతాయి. ఎందుకంటే ఆయన ఉపకారాలు చేయకపోతే, ఆయన మేలులు చేయకపోతే మనం అడుగు తీసి అడుగేయలేం. ఆ విషయం మీ అందరికీ తెలుసు. అందుకే ప్రసంగి అంటాడు, ఆయన సెలవు లేక భోజనం చేసి సంతోషించుట ఎవరికి సాధ్యం ఈ భూమి మీద అంటాడు. నిజమే, మనం ఏ పూట భోజనం చేయాలన్నా ఆయన సెలవు కావాలి, ఆయన కృప కావాలి. ఆయన కృప లేదనుకోండి, మనం ఆ పూట ఇంకే చేయలేం, భోజనం చేయలేం, సరికదా ఊపిరి కూడా తీసుకోలేం. అలాంటిది దేవుడు చేసినటువంటి మేలులు, దేవుడు చేసినటువంటి ఉపకారాలు ఒక కుటుంబానికని కాదు, ఆయన మంచివారి మీద చెడ్డవారి మీద కూడా తన సూర్యుని ఉదయింపజేస్తున్నాడు. నీతిమంతుల మీద అనీతిమంతుల మీద కూడా వర్షాన్ని కురిపింపజేస్తున్నాడు. ఆ విధంగా అనేకమైన మేలులు భక్తులందరి జీవితాల్లో, భక్తిహీనుల జీవితాల్లో కూడా చేసే ప్రేమ గలవాడు ఆయన. కేవలం భక్తులను మాత్రమే కాదట, ఆయన ఎవరిని కూడా కాపాడుతున్నాడట, భక్తిహీనులను కూడా కాపాడుతున్నాడు. అలా అనేకమైన మేలులు మనందరి జీవితాల్లో జరిగిస్తున్నాడు. సరే, ఈరోజు ఎందుకోసం అయితే మనందరం ఇక్కడ కూర్చున్నామో, ఏ కారణం చేత మనందరం ఇక్కడికి సమకూర్చబడ్డామో మీ అందరికీ తెలుసు. శ్రేయాన్స్ ఫస్ట్ బర్త్డే కనుక, ఈ శ్రేయాన్స్ ఫస్ట్ బర్త్డే కనుక మనందరం ఇక్కడికి వచ్చాం. ఈ ఫస్ట్ బర్త్డే 365 రోజుల పాటు దేవుని కాపుదల, దేవుని కృప తలంచుకొనుచు మనం ఇక్కడ మీటింగ్ పెడుతున్నాం, ఈ సదస్సు నిర్వహిస్తున్నాం. విచిత్రం ఏంటంటే ఇక్కడ ఏం జరుగుతుందో కూడా అబ్బాయికి తెలియదు. తెలుసా? కావాలంటే కాసేపు నాకు అడిగి చూడండి. అరే నాయన, ఎంతమంది వచ్చారో చూసావా మన బంధువులు? అదిగో అక్క, అదిగో చెల్లెమ్మ, అదిగో పిన్ని, అదిగో బాబాయ్, అడుగో పెద్దమ్మ, అదిగో చిన్నమ్మ, అదిగో చెప్పండి, అమ్మమ్మ, అదిగో తాతయ్య, అడుగు చెప్పండి. అబ్బాయికైనా తెలుస్తుంది ఏమైనా? అస్సలు తెలీదు. ఈరోజు నీ బర్త్డే రా, ఏమైనా తెలుస్తుందా? తెలీదు. పోనీ ఒక 4-5 ఏళ్ల తర్వాత నీ ఫస్ట్ బర్త్డే ఎలా జరిగిందో గుర్తుందా అని అడగండి. గుర్తుంది మమ్మీ, అన్నీ గుర్తున్నాయి నాకు. అమ్మమ్మేమో ఎల్లో కలర్ శారీ కట్టుకుంది, నువ్వేమో గ్రీన్ కలర్, నువ్వేమో బ్లాక్ కలర్ శారీ కట్టుకున్నావు, నాన్నగారేమో పలానా డ్రెస్ వేసుకున్నారు, పలానా అక్కలు వచ్చారు, పలానా చెల్లెమ్మలు వచ్చారు, వాళ్ళ డ్రెస్సులు ఎలా ఉన్నాయి చెప్తాడా? ఏమైనా ఏ ఫుడ్ బెటర్ చెప్తాడా? కేక్ ఏ కలర్లో ఉందో చెప్తాడా? అదేంటారు కేక్, దాన్ని ఫ్లేవరు, ఆ ఫ్లేవర్ ఏంటో చెప్తాడా? స్ట్రాబెర్రీయా లేకపోతే వెనీలా చెప్తాడా? ఏమీ చెప్పడు. అంటే మరి పుట్టినరోజు ఎవరి కోసం? ఖచ్చితంగా అబ్బాయి కోసం అయితే కాదు. ఎందుకంటే వాడికి ఏమీ తెలీదు, అస్సలు తెలీదు. మరి ఎవరి కోసం అంటే నో డౌట్ మనందరి కోసం, ముఖ్యంగా తల్లిదండ్రుల కోసం, వాళ్ళ సంతృప్తి, వాళ్ళ ఆనందం, వాళ్ళ సంతోషం. ఎందుకంటే దేవుడు మా బిడ్డ విషయంలో ఇంత మేలు చేశాడని మిమ్మల్ని అందరిని పిలుచుకొని ఈ సంతోషంలో మీకు కూడా మనందరికి కూడా ఏమి ఇచ్చారు? వాళ్ళు పాలిభాగం ఇచ్చారు. కానీ విచిత్రం ఏమిటంటే ఈ సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్, ఈ వేడుకంతటికి సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్ ఎవరంటే అబ్బాయి. అసలు ఈ అబ్బాయికి దీని గురించిన పైసా ఇన్ఫర్మేషన్ కూడా బ్రెయిన్లో ఉండదు. అయితే ఇప్పుడు మనం మాట్లాడుకోవాలి. ఇప్పుడు ఈ వాక్యం కూడా ఎవరి కోసం? అబ్బాయిని కూర్చోబెట్టి, నాయనా తల్లిదండ్రులకు లోబడాలి, తల్లిదండ్రులకు విధేయత చూపించాలి, నువ్వు చక్కగా పెరగాలి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఆ పిల్లాన్ని కూర్చోబెట్టి చెప్పావనుకోండి, ఒక్కటైనా లోపలికి వెళ్తుందా? వెళ్ళదు. ఏమైనా అర్థం చేసుకుంటాడా? మరి ఏంటి చూస్తాడు అలాగా, ఈ ఏదో మాట్లాడుకుంటున్నాడు, ఈ భాష కూడా నాకు అర్థమై సావట్లేదు అనుకుంటాడు. ఎందుకంటే ప్రస్తుతానికి ఆ అబ్బాయికి తెలుగు కూడా తెలీదు, మాతృభాషే, కానీ తెలుగు కూడా ఇంకా అబ్బాయికి తెలీదు. వాడి భాషలో మాట్లాడాలి మనం. ఆమ్ తింటావా, లాల పోసుకుంటావా, మనం మాట్లాడుకుంటే బాగుంటుందా భాష? మీ దగ్గరకు వచ్చి ఇప్పుడు మీరు వెళ్ళిపోయేటప్పుడు ఆము తిన్నావా అన్నాను అనుకో, ఎలా రియాక్ట్ అవుతారు మీరు? చండాలంగా ఉంటుంది కదా.
భోజనం చేసావా అనాలి తప్ప ఆమె తిన్నావా, ఈ సభకి లాలపోసుకునే వచ్చావా కదా. సో మనకి సెట్ అవ్వవి, వాళ్ళ భాష వేరు, అది యూనివర్సల్ లాంగ్వేజ్ అన్నట్టు వాళ్ళ భాష వేరు, వాళ్ళ విధానం వేరు, అవన్నీ వేరు. అయితే ఇప్పుడు వాక్యం కూడా ఎవరి కోసం అంటే మన కోసమే, అంతే కదా. వాక్యం కూడా ఎవరి కోసం ఇక్కడ మన కోసమే. ఆ బాబుకి చెప్పడానికి ఏమీ లేదండి, ఇప్పుడు చెప్పినా అర్థం కాదు, ఇంకా టైం ఉంది. గ్రాస్పింగ్ పవర్ ఉంటుంది కానీ అది ఇంకా పరిపూర్ణతలోకి రాదు. 4-5 ఏళ్ళు పోయాక అప్పుడు మనం ఏం చెప్పినా మెల్లిమెల్లిగా అర్థం చేసుకుంటాడు. ప్రస్తుతానికైతే ఏం అర్థం చేసుకోడు, అస్సలు అర్థం చేసుకోడు. అందుకని ఇప్పుడు మరి వాక్యం నేర్చుకోవాల్సింది ఎవరు, ఆ బాబా మనమా అంటే మనమే నేర్చుకోవాలి. ఏంటి మనం ఎందుకు నేర్చుకోవాలి అని అంటే, మీ అందరికీ ఈ రాత్రి ఒక అద్భుతమైన సంగతి చెప్తాను, దయచేసి జాగ్రత్తగా వినండి. ఇది ఓన్లీ ఆ ఫ్యామిలీకే కాదు, మీ అందరికి ఉపయోగపడుద్ది. లాస్ట్ ఆమెన్ అనే సమయానికి మీ మనసు తృప్తిగా వెళ్ళాలి ఇక్కడి నుంచి మీరు. అందుకే ఒక ఇంపార్టెంట్ పాయింట్ అంటున్నాను, దయచేసి జాగ్రత్తగా వినండి. మీకు అందరికీ మీ కుటుంబాలకు ఉపయోగపడే సందర్భాలు ఈరోజు మనం గ్రంథంలో నుండి మాట్లాడుకోబోతున్నాం కనుక. రైట్. దేవుడు ప్రసంగి గ్రంథంలో చెప్తాడు 7వ అధ్యాయం 29వ వచనంలో. నాకు తెలిసి చాలామంది బైబిల్ తెచ్చుకోరు, ఎందుకంటే పుట్టినరోజు పార్టీకి వచ్చారు తప్ప వాక్యం చెప్తారన్న సెన్స్ కొంతమందికి ఉండదు. అందుకే కొంతమంది తెచ్చుకోరు, కొంతమంది తెచ్చుకున్నారు. గ్రేట్, మంచోళ్ళు మీరందరూ. తెచ్చుకోలేని వాళ్ళు ఇంకా మంచోళ్ళు, పక్క వాళ్ళు దాంట్లో చూడండి. రైట్. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 29వ వచనంలో ఏముంది చదవండి ఒకసారి. కనుగొంటిని ఏమనగా దేవుడు నరులను ఎలా పుట్టించాడట, యథార్థవంతులనుగా పుట్టించాడట. ఇప్పుడు మనందరం పుట్టుకలో ఎవరు, ఇప్పుడు మాట పక్కన పెట్టండి, ఇప్పుడు కాసేపు పక్కన పెట్టండి. ఇప్పుడు యథార్థవంతులమా దొంగలమా అది తర్వాత విషయం. పుట్టుకలో మాత్రం మనం అందరం ఎవరట, యథార్థవంతులు. అంటే నేను అంటాను ఎంటీ పేపర్స్, అంటే ఒక ఖాళీ వైట్ టావులాగా, తెల్లని పేపర్లాగా దేవుడు మనందరినీ పుట్టించాడు. దేవుడు నరులను యథార్థవంతులనుగా పుట్టించెను అని వ్రాయబడింది. అంటే పుట్టుకలో మనందరం కూడా చాలా పరిశుద్ధంగా, చాలా పవిత్రంగా, ఒక నిష్కల్మషమైన హృదయాలతో, నిష్కల్మషమైన స్వభావాలతో మనం అందరం భూమి మీదకి వచ్చాం, తల్లి గర్భంలో నుంచి వచ్చాం. అందుకే చూడండి, ఆ పసిబిడ్డలకి ఏ గర్భం తెలియదు. ఏమైనా తెలుసా వాళ్ళకి? కుళ్ళు కుషిద్ధం ఏమైనా ఉంటుందా వాళ్ళలో? ఉండదు, ఉండదు. చాలా ప్యూర్ ఉంటారు వాళ్ళు. వాళ్ళ నవ్వులో స్వచ్ఛత, నిష్కల్మషమైన చిరునవ్వు. వాళ్ళకి స్ట్రెస్, టెన్షను, అసూయ, ద్వేషం, కోపం, కలహం, మత్సరం ఇలాంటి చెత్త చెదారాలు ఏవి కూడా వాళ్ళలో ఉండవు. ఎంత జెన్యూన్ ఉంటారంటే వాళ్ళు, ఎంత స్వచ్ఛంగా ఉంటారంటే వాళ్ళు, వాళ్ళ చిరునవ్వులు, ఆ బోసి నవ్వులు, ఆ కదలికలు, ఆ కేరింతలు, అసలు అది చూడాలంటే మన 2 కళ్ళు సరిపోవు. అందుకే పసిపిల్లల నవ్వు చూస్తుంటే అలా చూడాలనిపిస్తుంది కదా. అంత స్వచ్ఛత, అంత ప్యూరిటీ ప్రస్తుతానికి ఆ బాబులో ఉంది, పసిబిడ్డలందరిలో ఉంది. రైట్. ఇప్పుడు మనం అందరం కూడా ఆ స్టేజ్ నుంచే ఈ స్టేజ్కి వచ్చాం. గుర్తుపెట్టుకోండి, ఆ స్టేజ్ నుంచే ఈ స్టేజ్కి వచ్చాం. ఇప్పుడు చాలామంది బర్త్డే అయిపోయిన తర్వాత పిల్లలు వ్యాధుల బారిన పడుతుంటారు. చాలామందికి తెలీదు. తెలియక ఏమనుకుంటారంటే దిష్టి తగిలేసింది అంటారు. ఏం తగిలేసిందట? దిష్టి. మరి అలాగైతే ఐశ్వర్యరాయ్ కూతురు మీడియాలో చూపిస్తారు. మన పిల్లాడికి మీరు ఒక మహా అయితే 100 మందో 200 మందో చూస్తే దిష్టి తగిలేస్తే, మరి ఐశ్వర్యరాయ్ కూతుర్ని డైరెక్ట్ మీడియాలో చూపించేస్తున్నప్పుడు ఎంత దిష్టి తగలాలండి? తగలాలా వద్దా? ప్రపంచం దిష్టి అంతా తగలాలి. మరి వాళ్ళకి తగలని దిష్టి వీళ్ళకి ఎందుకు తగులుతుంది? పోనీ ఈ దిష్టి అందరికీ తగులుతుందంటే అందరికి తగలదు. సో అదంతా మూఢ అంధ విశ్వాసం తప్ప దిష్టి లేదు, గిష్టి లేదు, ఏం ఉండదు. ఇప్పుడు పిల్లల్ని చూస్తే అంత దరిద్రపు కళ్ళు ఉంటాయి ఇక్కడ. పిల్లల్ని చూసి దిష్టి పెట్టేసేంత కళ్ళు, దిష్టిలు గిష్టిలు ఉత్తిదే, అదంతా శుద్ధ అబద్ధం, ట్రాష్. అది ఏముండదు, అది ఏముండదు. మరి ఎందుకు పిల్లలు అనారోగ్యం బారిన పడతారు? నేను చెప్పనా? కేక్ తెస్తారా, పెడతారు, ఇక్కడ కట్ చేస్తారా? చాలామంది ఈ చేతులు కడిగారో లేదో కూడా తెలియదు, శుభ్రంగా ఉన్నాయో లేదో కూడా తెలియదు.
ఏం ముట్టుకున్నారో ఏం పట్టుకున్నారో తెలియదు, ఏమే రకరకాల టచ్ చేస్తున్నాం ఇక్కడ మనం. ఇది దీనికి ఎంత బ్యాక్టీరియా ఉందో తెలియదు. కేక్ కట్ చేసి ఒక స్పూన్ కూడా పెట్టరు అక్కడ కొంతమంది. కనీసం పిల్లాడు హ్యాండిల్ విత్ కేర్. పిల్లలు పసిపిల్లలు వాళ్ళు ఏది పడితే అది నోట్లో పెట్టేయకూడదు. వస్తాడు, ఎవరో వస్తాడు, ఒక వేలు విడిచిన మేనమామో తాతయ్యో ఎవరో వస్తాడు. శుద్ధి శుభ్రాలు ఉండవు మనిషి దగ్గర. చక్కగా ముక్కులో తిప్పుకుంటూ చెవులో తిప్పుకుంటూ వచ్చేసి కేకులో క్రీమ్ ఇలా అంటాడు వేలుతో అని ఎక్కడ పెట్టేస్తాడు డైరెక్ట్గా చెప్పండి, ఎక్కడ పెట్టేస్తాడు? పిల్ల నోట్లో పెట్టేస్తాడు. ఈ తల్లిదండ్రులకి ఏం అనలేరు ఇక్కడ, ఎందుకంటే అందరినీ పిలిచారు ఇక్కడికి గౌరవంగా. ఇగో వేలు నోట్లో పెట్టేకు అంటే అవతలడు ఏమైపోతాడు? ఆ ఓసోసి నీకే ఉన్నాళ్లే బిడ్డ, మేము అనలేదు మరి పిల్లల్ని, కేకు నోట్లో పెట్టొద్దంది, ఆ మాత్రం దానికి పిలవడం ఎందుకు, పిలిచేలాగా అవమానించడం ఎందుకు అని బాధపడి వెళ్ళిపోతాడని ఇంక వీళ్ళు ఏం అనలేక నోట్లో ఇలా అనేసిన పెదాలు ఇలా అనేసిన పట్టించుకోరు. తర్వాత కొంతమంది అవే చేతులు బొగ్గలు పట్టుకొని మా నాయనే మా బాబే శుభ్రంగా ఏదో చపాతీ పిండి పిసికేసినట్టు ఆ పిల్లాన్ని బొగ్గల నిండా ఓ పిసికేసి కదా ఇలా నొక్కేసి ఓ అంటాడు మళ్ళీ కదా. ఇక అందరూ అంటుంటే ఆ పెదాలు కదా అంటుకో, ఆ బొగ్గలు కదా అంటుకొని కొంతమంది అయితే దగ్గర తీసుకుని మన ముద్దు కూడా పెట్టేసుకుంటారు ఈ పెదాలతో. కరోనా వచ్చిన తర్వాత కొంత అర్థమైంది మనకు, ఓహో వైరస్లు ముద్దుల ద్వారా వెళ్తాయి, మాటల ద్వారా వెళ్తాయి, తుమ్ముల ద్వారా వెళ్తాయి, దగ్గు ద్వారా వెళ్తాయి, ఊపిరి ద్వారా కూడా వెళ్తాయి, టచ్ చేసినా కూడా వెళ్ళిపోతుంది. అందుకే షేక్ హ్యాండ్లు కూడా వద్దు అన్నారు కరోనాలో. షేక్ హ్యాండ్లు కూడా వద్దు బాబు, ఎవరు ఒకరికొకరు ఏమి ఇచ్చుకోకండి, షేక్ హ్యాండ్ ఇచ్చుకోకండి. మహా అయితే ఏం చెప్పుకోండి, కొంచెం దూరం మెయింటైన్ చేసి 1 మీటర్ దూరంలో ఉండి వందనాలు బ్రదర్ అని చెప్పుకోండి, అది బెటర్ అన్నారు. సరే, ఇంత జరిగినందువల్ల ఆ పసిబిడ్డకి వైరస్ అటాక్ అయ్యి ఎఫెక్ట్ అయ్యి ఆఫ్టర్ బర్త్డే చాలామందిని హాస్పిటల్కి తిప్పాల్సి వస్తుంది. ఎందుకంటే మనకున్నంత ఇమ్యూనిటీ పవర్ ఎవరికి ఉండదు, పిల్లలకు ఉండదు. మనం చాలా వైరస్లను తట్టుకుని బిల్డ్ క్వాలిటీ బాగుంది, బాగా డెవలప్ అయ్యాం. వాళ్ళు తినే తిండి వేరు, ఫ్రెష్గా వచ్చారు ఈ లోకానికి, ఇంకా ఈ లోకం అలవాటు అవ్వలేదు వాళ్ళకి. ఇక్కడ ఎన్ని రకాల వైరస్లు ఉంటాయో వాళ్ళకి తెలీదు, అవి వాళ్ళ మీద దాడి చేస్తుంటాయి. ఇంకా లోపలంత ఇమ్యూనిటీ డెవలప్ అవ్వలేదు, వాటిని ఎదుర్కోగలిగే శక్తి ఆ బిడ్డల్లో లేదు. కాబట్టి మనం ఇష్టం వచ్చినట్టు ముట్టేసుకోకూడదు, ఇష్టం వచ్చినట్టు ముద్దులు పెట్టేసుకోకూడదు వాళ్ళని. మన చెమట చేతులతో వాళ్ళ నోట్లో కేకు పెట్టేయకూడదు. రెండో పాయింట్ ఏంటంటే, ఇప్పుడు తయారు చేసే కేకులు ఏవి పిల్లలకు సూటబుల్ కాదు. ఇది పచ్చి నిజం. ఇప్పుడు తయారు చేసే బేకరీలో తయారు చేసే ఏ కేకులు కూడా పెద్దోళ్ళకే మంచిది కాదు ఆ ఫుడ్. అది ఇక పిల్లలకు పెడతాం మనం దాన్ని. ఆ పైన ఉన్న క్రీమ్ అంతా కెమికల్, అది ఆ కలర్స్ అన్నీ కెమికల్. అవి మనం పిల్లలకి డైరెక్ట్గా పెట్టేయడం వల్ల వాళ్ళ హెల్త్ మొత్తం డిస్టర్బ్ అయిపోద్ది. వాళ్ళ గట్టు దాన్ని స్వీకరించలేదు, ఆ పేగులు వాళ్ళు దాన్ని స్వీకరించలేవు. ఖచ్చితంగా పిల్లలు అనారోగ్యం బారిన పడతారు. అది పెట్టకూడదు అసలు పిల్లలకి. మనం పెడుతుంటాం, కేక్ పెట్టేస్తాం కేకు కదా. సో ఇవన్నీ కూడా మనం చేసే తప్పిదాలు. అందుకే చాలామంది పిల్లలు బర్త్డే అయిన తర్వాత అనారోగ్యం బారిన పడతారు తప్ప దిష్టి ఏమీ ఉండదు. ఒకవేళ దిష్టి నిజమైతే సినిమా హీరోయిన్లు అందరూ ఒక సినిమా తర్వాత ఏమైపోవాలి, మంచం పట్టేయాలి. ఎందుకంటే వాళ్ళకి తగిలినంత దిష్టి మరి ఎవడకు తగలదు, అవునా కదా. సినిమా హీరోలందరూ ఏమైపోవాలి, ఒక సినిమా తర్వాత ఏం పట్టేయాలి, మంచం పట్టేయాలి. మరి వాళ్ళకి తగిలినంత దిష్టి ఎవడకి తగలదు. సినిమాల్లో నటించే చిన్నపిల్లలు కూడా ఉంటుంటారు కదా, మరి వాళ్ళకు కూడా ఏం తగిలియాలి, దిష్టి తగిలియాలి. వాళ్ళు కూడా మంచం పట్టేయాలి. కాబట్టి దిష్టి నమ్మకండి, అదంతా ట్రాష్, అదంతా అబద్ధం. దిష్టి లేదు, ఏమీ లేదు. అది మనం పెట్టుకున్న ఒక పిచ్చి నమ్మకం, మూఢనమ్మకం. ఇదిగో ఇవి అసలు కారణాలు పిల్లలు వ్యాధుల బారిన పడ్డానికి. రైటా? రైట్. ఇప్పుడు పాయింట్ చెప్తా. పిల్లలకి మనం పెట్టే ఆహారాన్ని బట్టి వాళ్ళ ఆరోగ్యం ఆధారపడి ఉంది అనే సత్యాన్ని మనం తెలుసుకున్నాం. ఇప్పుడు మనం పెట్టే ఆహారం మీద వాళ్ళ ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. ఇది పచ్చి నిజం. అంతెందుకు చాలామంది కుర్కురేలని, లేస్ అని, డ్రింకులని, చెత్త చెదారం పిల్లలకు పెడుతున్నారు. చాలామంది పిల్లలు క్యాన్సర్ బారిన పడడానికి ప్రధాన కారణాలు అవి. ఈ లేస్, లేకపోతే కిండర్ జాయ్, ఆ చాక్లెట్లు, ఇవన్నీ కూడా కెమికల్ బేస్డ్ కంటెంట్. అది ఇక కూల్ డ్రింకులు అంటారా, మహా దరిద్రం. బాత్రూములు కడుక్కోవడానికి కూడా ఉపయోగపడుతున్నాయి అవి కూడా పిల్లలకు పట్టించేస్తున్నాం. తర్వాత చాక్లెట్లు, బిస్కెట్లు, రకరకాల చెత్త, ఈ లేసు, కురుకురే చాలా ప్రమాదం. అవన్నీ పిల్లలకు మనం పెడుతున్నాం. క్యాన్సర్లు వచ్చేస్తున్నాయి, రకరకాల వ్యాధులు వచ్చేస్తున్నాయి.
అంటే మనం పెట్టే తిండి మీద వాళ్ళ ఆరోగ్యం ఏమై ఉంది, బేస్ అయి ఉంది, ఆధారపడి ఉంది. రైట్. ఇప్పుడు పిల్లలకే కాదు, ఆ తినే తిండి మన ఆరోగ్యం మీద కూడా ఏం చూపిస్తుంది, ప్రభావం చూపిస్తుంది. మీరు రోజు మలికిపురం సెంటర్కి వెళ్ళిపోయి ఏ బండి దగ్గర పడితే ఆ బండి దగ్గర ఓ 2-3 పూటలు తినేసి వచ్చేస్తున్నారు అనుకోండి, 2 రోజుల తర్వాత అదే మలికిపురం సెంటర్లో ఉన్న హాస్పిటల్లో మిమ్మల్ని పడేస్తారు. ఎందుకంటే ఆ ఫుడ్ మీ మీద ఏం చూపించింది, దుష్ప్రభావాన్ని చూపించింది. అంటే మీరు ఏం తింటున్నారో మీ బాడీ అలా తయారవుతుంది. అర్థమైందమ్మా? ఇప్పుడు పిల్లలకి మనం ఏం పెట్టినా తెలియదండి, వాళ్ళకి ఏం పెట్టినా తినేస్తారు వాళ్ళు. మనం విషం పెట్టినా తినేస్తారు, వాళ్ళకి విషం అని కూడా అది తెలీదు. ఎందుకంటే అంత నిష్కల్మషమైన శరీరం అది, నిష్కల్మషమైన మనసు అది. వాళ్ళకి ఏమీ తెలీదు. బట్ ఏం తెలుసు అంటే, నువ్వు ఏం నేర్పిస్తే అది నేర్చుకోవాలని తెలుసు, నువ్వు ఏం వినిపిస్తే అది వినాలని తెలుసు, నువ్వు ఏం మాట్లాడితే అదే మాట్లాడాలని తెలుసు. కానీ మనకేం తెలుసు అంటే, మనం ఏది పెడితే అది తినాలని మాత్రమే తెలుసు అనుకుంటున్నాం. నో, నాట్ ఎట్ ఆల్. నువ్వు ఏం పెడితే అది తినాలని తెలుసు. ఇంకా ఏం తెలుసు అంటే, నువ్వు ఏం మాట్లాడితే అది మాట్లాడాలని తెలుసు. మీకు విషయం చెప్పనా, ఇంగ్లీష్ గ్రామర్ కంటే కూడా తెలుగు గ్రామర్ చాలా టఫ్. వ్యాకరణం కానీ, అచ్చులు కానీ, హల్లులు కానీ మీకు ఎవరికైనా తెలుసా? ఎంతమందికి తెలుసు తెలుగు గ్రామర్? నాకు బాగా తెలుసు అండి తెలుగు గ్రామర్, చేయి చూపించండి ప్లీజ్. ఇప్పుడు నేను క్వశ్చన్ చేయలే, కొంచెమైనా తెలిసిన వాళ్ళు చేయి చూపించండి. నాకు కొంచెమైనా తెలుసండి అన్న, అచ్చులు, హల్లులు, వ్యాకరణం నీకు కొంచెం తెలుసా తల్లి? గాడ్ బ్లెస్ యూ. ఇప్పుడు తెలుగు గ్రామర్ తెలిసిన వాళ్ళు 15 మంది ఉన్నారండి ఇక్కడ. మిగిలిన వాళ్ళు ఎవరికి తెలుగు గ్రామర్ తెలియదు కదా. అయినా కూడా తెలుగు ఎలా మాట్లాడుతున్నారు మీరు? అనర్గళంగా, అన్ని రకాలుగా మాట్లాడగలరు మీరు. అవసరమైతే అచ్చ తెలుగులో కూడా మాట్లాడగలరు, మనకు తెలిసిన అచ్చ తెలుగు. సో ఏ తెలుగు అయినా సరే స్పష్టంగా, చక్కగా, వితౌట్ గ్రామర్ ఏమీ లేకుండా టక్క 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 మాట్లాడగలుగుతున్నాం. దానికి కారణం ఏంటంటే, మనం విన్నాం, అది మన మెమరీలోకి లోడ్ అయిపోయింది. ఇక మనకి గ్రామర్తో పని లేదు. ఈ తెలుగు మన మాతృభాషగా మారిపోయింది. మాతృభాష అంటే తల్లి భాష. తల్లి భాష అని ఎందుకన్నారంటే, తల్లి నుండి నువ్వు నేర్చుకునే భాష గనుక దాన్ని ఏమన్నారు? తల్లి భాష, మాతృభాష అన్నారు. అంటే ఇక్కడున్న మీరందరూ తెలుగు ఇంత స్పష్టంగా ఎందుకు, ఎలా మాట్లాడగలుగుతున్నారు అంటే, విన్నారు. తెలుగులో మాట్లాడుకునే వాళ్ళ మధ్యలో మనం ఉన్నాం కనుక తెలుగు విని 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 మనం వితౌట్ గ్రామర్ తెలుగులో హ్యాపీగా ఏం చేస్తున్నాం, మాట్లాడుతున్నాం. ఇప్పుడు ఈ బాబుని శ్రేయాంశని తీసుకెళ్ళి పంజాబ్లో వదిలేసాం అనుకోండి, 5 సంవత్సరాల తర్వాత ఏం మాట్లాడతాడు? హిందీలో మాట్లాడతాడు. అదే ఈ అబ్బాయిని తీసుకెళ్ళి తమిళనాడులో వదిలేసాం అనుకోండి, 5 సంవత్సరాల తర్వాత ఏం మాట్లాడతాడు? తమిళ్లో మాట్లాడతాడు. తమిళ్ తెలియమా అంటాడు. అదే కన్నడలో వదిలేసాం అనుకోండి, ఏం మాట్లాడతాడు? కన్నడలో మాట్లాడతాడు కదా. అంటే ఎక్కడ వదిలేస్తే ఆ భాష మాట్లాడతాడు. దీన్ని బట్టి మీరు ఏం అర్థం చేసుకోవాలంటే, సీరియస్గా మనం మాట్లాడే ప్రతి మాట వాడు నేర్చేసుకుంటున్నాడు. దట్స్ ఆల్. నువ్వు మాట్లాడే ప్రతి మాట వాడు ఏం చేస్తున్నాడు? నేర్చేసుకుంటున్నాడు. అందుకే సామెతల గ్రంథంలో అంటాడు, బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము అన్నాడు. ఆ 3 ముక్కలు అర్థం చేసుకోండి. నేర్పుము అంటే అర్థం ఏంటి? నువ్వు నేర్పకుండా ఏది ఆ బిడ్డకు రాదు. ఏది రాదా ప్రభువా? ఏది రాదు. మాట రాదు, భాష రాదు, నడక రాదు, నడవడిక రాదు, తినడం రాదు, చదవడం రాదు, ఆలోచించటం రాదు, ఏమీ రాదు. ఏం వచ్చినా ఎలా రావాలి? తల్లి లేదా తండ్రి, అమ్మమ్మ, వాళ్ళని వదిలేయడమే, తాతయ్య, నాయనమ్మ, తాతయ్య, మేనమామలు, మేనత్తలు, బాబాయిలు, ఇంకా పిన్నిలు, వీళ్ళందరూ చుట్టుపక్కల ఇంటి పక్కనోళ్ళు, ఇంటి మీదనోళ్ళు, వీళ్ళందరినీ బట్టి వాళ్ళు ఏమి నేర్చుకుంటారంటే, భాష నేర్చుకుంటాడు, నడవడిక నేర్చుకుంటాడు, నడక నేర్చుకుంటాడు, ప్రతిదీ, ఎవ్రీథింగ్ మనమే నేర్పాలి వాళ్ళకి, మనమే నేర్పాలి. కానీ మనం దేని మీద కాన్సన్ట్రేషన్ చేసాం? 2 ఇడ్లీలు ఎక్కువ తిన్నా, నెయ్యి వేసుకో బాగుంటుంది, కొబ్బరికాయ చట్నీ వేసుకో బాగుంటుంది, ఈ దిబ్బ రొట్టె తినేయి, ఈ ఐస్ క్రీమ్ తినేయి, ఇది తినేయి, అది తినేయి. ఎలా అయిపోవాలంటే నువ్వు ఎలా అయిపోవాలి? ఇలాగ అయిపోవాలి. ఇది మన కోరిక. గుజ్జు గుజ్జు కూర్చి 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 కుదించి కుదించి పెట్టేస్తుంటాం మనం.
అవునా? రేపటి నుంచి పెట్టే పరిస్థితి వస్తే ఎలా పెడతారు తల్లులు? అమ్మ ముద్ద, నాన్న ముద్ద, తాతయ్య ముద్ద, ఇంకెవరి ముద్దలు లేవేటి? అయితే జగన్ గారి ముద్ద, చంద్రబాబు నాయుడు గారి ముద్ద, పవన్ కళ్యాణ్ గారి ముద్ద, అవి కూడా పెట్టండి. ఏదో ముద్ద మొత్తం మీద మేపేయాలి, బాగా మేపేసి పిల్లాడిని లావుగా తయారు చేసేయాలి. అది ఒక్కటే అనుకుంటున్నాం మనం. తిండి ఒక్కటే కాదు ఇంపార్టెంట్, లోపల ఇన్నర్ పర్సనాలిటీ అని ఒకటి ఉంది. ఆ ఇన్నర్ పర్సనాలిటీ మనందరి వల్ల డెవలప్ అవుతుంది. ఇప్పుడు వాళ్ళు చాలామంది పిల్లలు చిన్న వయసులో బూతులు మాట్లాడుతుంటారు. ఎలా వచ్చినాయి చెప్పండి వాళ్ళకి ఆ బూతులు? పరలోకం నుంచి నేర్చుకుని వచ్చారా? మరి ఏ దరిద్రం లోకంలో నేర్చుకున్నారు? అయ్యి ఎక్కడి నుంచి వచ్చింది దరిద్రం అంతా పిల్లలకి? నాకు తెలిసిన తండ్రి ఉండేవాడు, చచ్చిపోయాడు. కొడుకుని ఎత్తుకొచ్చి, అరే నాన్న బాబాయ్ని తిట్టు, బాబాయ్ని తిట్టు అంటే డాష్ కొడక అని తిట్టేవాడు. వీడు పొంగిపోయేవాడు పక్క నుండి. అసలు పచ్చి బూత్ అది. ఆ చిన్నపిల్లాడు మహా అయితే 3 ఏళ్ళు 4 ఏళ్ళు ఉంటాయి. ఆ బూత్ తిట్టేవాడు. తిడుతుంటే కొడుకు తండ్రి పక్క నవ్వేసుకుని భలే తిడుతున్నాడు కదా మా వాడు అని. ఆడికి తెలియని విషయం ఏంటంటే రేపు పొద్దున అదే తిట్టు నీ మీద కూడా ప్రయోగిస్తాడు. ఇంకా విచిత్రం ఏంటి చెప్పనా? అవసరమైతే నిన్ను కొడతాడు, రేపు పొద్దున నిన్ను తంతాడు. అప్పుడు అర్థమవుతుంది, ఓహో మనం పాలు పోయకుండా విషం పోసాం అని. అవునా కాదా? నువ్వు మాట్లాడే ప్రతి మాట వాడు క్యాప్చర్ చేస్తాడు. క్యాప్చర్ ప్రతిదీ కూడా తిరిగి పలకటానికి ప్రయత్నిస్తాడు. ఆ వయసు అలాంటిది. నువ్వు మాట్లాడే ప్రతి మాట తిరిగి పలకటానికి ప్రయత్నిస్తాడు, నువ్వు చేసినట్టుగానే చేయటానికి ప్రయత్నిస్తాడు. అందుకే బైబిల్ గ్రంథం చెప్పింది, తల్లి చర్య ఎట్టిదో బిడ్డ చర్య కూడా అటుదేనట. అది మనం కూడా సామెత చెప్తాం కదా, తల్లి చేలో మేస్తే దూడ గొట్టన మేస్తుందా అని అంటావా? ఇది మన వాడుక భాష. అలాగే బైబిల్ గ్రంథం మరో మాట చెప్పింది, తండ్రి ఏది చేయుట కుమారుడు చూచునో వాడు అదే ప్రకారంగా చేస్తాడట. కుమారుడు అదే ప్రకారంగా చేస్తాడట. అంటే తల్లిని ఫాలో అవుతారు పిల్లలు, అట్ ద సేమ్ టైం తండ్రిని కూడా ఫాలో అవుతారు. అందుకే అన్నాడు, బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పు. నువ్వు ఏది మాట్లాడితే మీ పిల్లలది మాట్లాడతారు, నువ్వు ఏది చూస్తే మీ పిల్లలది చూస్తారు, నువ్వు ఏది చేస్తే మీ పిల్లలది చేస్తారు, నువ్వు ఎలా నడిస్తే మీ పిల్లలు అలా నడుస్తారు. నాట్ ఓన్లీ పేరెంట్స్, అమ్మమ్మలు, తాతయ్యలు, చుట్టుపక్కల బంధువులు, వీళ్ళందరి ప్రభావం పిల్లల మీద పడుతుంది. అర్థమైందా? అంటే దీన్ని మనం అసలు కేర్ చేయట్లా. ఈరోజు చాలామంది విషయాలు పట్టించుకోవట్లా వదిలేశారు. కేవలం తిండి పెడుతున్నావా లేదా, స్కూల్కి వెళ్ళి వచ్చాడా లేదా, హోంవర్క్ రాశారా లేదా, తిన్నారా లేదా, పడుకున్నారా లేదా, మళ్ళీ పొద్దున్న లేచారా లేదా, స్కూల్కి పోయారా లేదా, తిన్నారా లేదా, పడుకున్నారా లేదా, తెల్లారిందా లేదా, ఇది తప్ప ఇంట్లో మనం ఏం మాట్లాడుకుంటున్నాం, భర్త భార్య ఏం గొడవలు పడుతున్నారు, ఈ పిల్లాడు వాళ్ళిద్దరిని ఎలా అబ్జర్వ్ చేస్తున్నాడు, అమ్మ అత్తగారిని ఏమని తిడుతుంది, నాయనమ్మని. ఒకవేళ చూడండి, నాయనమ్మని గురించి పిల్లల దగ్గర తిడుతుంటారు, కొంతమంది తండ్రిని కూడా తిడుతుంటారు, మీ నాన్న ఎంత ఎదవో నీకు తెలియదురా అంటారు. మళ్ళీ నాన్న వచ్చినోడు అంటారు నాన్నగారు అంటారు. పిల్లాడు ఇప్పుడు డబల్ మైండ్ అయిపోతాడు. అమ్మ నాన్న లేనప్పుడు నాన్నని తిడుద్ది, నాన్న వచ్చేకేమంటుంది నాన్నగారు అంటది. ఈ గారు ఎక్కడి నుంచి వచ్చింది వాడికి అర్థం కాదు. సో అమ్మని నాన్న కూడా అలాగే తిడుతుంటాడు, మీ అమ్మ పెద్ద పనికి మాలిందిరా రాకాసిది అంటాడు. అమ్మ రాగానే అయ్యో తల్లిని మించిన దయ్యం ఉందా అంటాడు. సో ఈ డబల్ మైండెడ్ పీపుల్ మధ్యలో వీడు కూడా డబల్ మైండెడ్ అయిపోయి అసలు ఇలాంటి కన్నింగ్ మెంటాలిటీ మనమే నేర్పిస్తాం పిల్లలకి. కన్నింగ్ మెంటాలిటీస్ ఇలా 1 కాదు 2 కాదు పిల్లల జీవితాల్లో ఎంత చెత్త నింపేస్తున్నారంటే తల్లిదండ్రులు టీవీల ద్వారా, ఓటీటీలో వచ్చే మూవీల ద్వారా, సెల్ ఫోన్లో వచ్చే చెత్త. చాలామంది తల్లిదండ్రులు పిల్లలకి ఏమి ఇచ్చి పెంచుతున్నారు? ఎందుకు ఇచ్చేస్తున్నారు చెప్పనా? ఒక తల్లి అంటుంది విసిగించకుండా ఉంటాడనట. ఏంటట? విసిగించకుండా ఉంటాడని ఏమి ఇచ్చేసావు? సెల్ ఫోన్ ఇచ్చేసి వంట చేసుకుంటేనట వీడు ఏం చేయకుండా ఉంటాడట? విసిగించకుండా ఉంటాడా? నాశనం చేస్తాడు మొత్తం నీ జీవితాన్ని. చూసుకో. ఎందుకో తెలుసా? పాముకి విషం ఎలాగైతే కాటేసి దాని స్వభావాన్ని పాము అనగానే భయం పుట్టేలా చేసిందో, నువ్వు ఇచ్చే సెల్ ఫోన్లో కూడా వాడు తీసుకునేవన్నీ కూడా విషాలే. రేపు పొద్దున్న వాడిని కూడా నువ్వు ఎలా తయారు చేయబోతున్నావు? ఒక పాము మాదిరిగా తయారు చేయబోతున్నావు. కళ్ళు పోతున్నాయండి చాలామంది పిల్లలకి. చిన్న వయసులో కళ్ళజోడు పెట్టి తిరుగుతుంటారు చాలామంది పిల్లలు. చిన్న వయసు అప్పుడే కళ్ళజోడు. మహా అయితే 4 ఏళ్ళు 5 ఏళ్ళు 6 ఏళ్ళు 7 ఏళ్ళు అప్పుడే ఎంత పెద్ద లావద్దాలు. ఏంటట అంటే బాగా సైట్ ఏమైపోయిందట, పెరిగిపోయిందట. మరి నువ్వు సెల్ ఫోన్లు ఇస్తే పెరగవా? అన్నీ మంచివి వస్తాయి, రీల్స్ అన్నీ మంచివే ఉన్నాయా? పచ్చి బూతులు,
చండాలం, చెత్త చెదారం మొత్తం అంతా అందులోకి వచ్చేస్తుంది. పోనీ నీ ఫోన్ ఇస్తావు వాడికి, కిడ్స్ ఫోన్ కూడా కాదు, కిడ్స్ ఫోన్ అయితే పోనీ యూట్యూబ్ అల్గారిథం కొంత డైల్యూట్ చేసి పంపిస్తుంది కిడ్స్ కోసమని. కానీ నువ్వు ఇచ్చేది నీ ఫోను, నీ ఫోన్లో కిడ్స్ అల్గారిథం ఉండదు. మరి ఏముంటుంది? ఇది పెద్దలు చూసే కంటెంటే ఉంటుంది. ఈ కంటెంట్ అంతా వాడు చూసుకుంటూ వెళ్ళిపోతాడు, చిన్న వయసులోనే చూసుకుంటూ వెళ్ళిపోతాడు. ఎంత దుష్ప్రభావం పిల్లల మీద పడుతుందో ఒకసారి తల్లిదండ్రులు ఆలోచించాలి. ఎవరు ఆలోచించట్లా. సెల్ ఫోన్ ఇచ్చారు అంటే దాని అర్థం ఏంటి చెప్పనా? మీ పిల్లాడి పతనానికి మీరే బాటలు వేస్తున్నారు. మీ పిల్లల పతనాన్ని మీ చేతులారా మీరు చూడబోతున్నారు. ఇది సత్యం. సెల్ ఫోన్ ఇచ్చేస్తే అలా కట్టేసి ఉంటాడు కదా, ఏ గొడవ ఉండదు, కళ్ళు పోగొట్టేస్తారు, బుర్ర పాడు చేసేస్తారు. అక్కడ నుంచి వాడు అన్ని దరిద్రాలు నేర్చుకుంటాడు. అది ఇవ్వకపోతే కొట్టడానికి కూడా వెనకాడు, తిట్టడానికి వెనకాడు. కోపాలు వచ్చేస్తే పిల్లలకి చిన్న వయసులోనే వాళ్ళ మీద దుష్ప్రభావాలు పడిపోతున్నాయి. నీచమైన ఆలోచన విధానం పేరుకుపోతుంది. దీనందరికీ కారణం సెల్ ఫోన్ చేతికిచ్చి పెంచే తల్లిదండ్రులు. 5 ఏళ్ళు కూడా రావు వాడికి, అప్పుడే సెల్ ఫోన్కి ఎడిక్ట్ అయిపోయాడు. మళ్ళీ గొప్పగా మా వాడు యూట్యూబ్ ఓపెన్ చేస్తాడండి, మా వాడు ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళిపోతాడండి, ఓహో మా వాడు ఫోటో తీసేస్తాడండి, అబ్బా అప్లోడ్ కూడా చేస్తాడండి. సిగ్గుపడాలి ఇలాంటివి చెప్పుకోవడానికి మనం. అదే గొప్ప. అది 5 ఏళ్ల వయసులో ఫోటో తీసేస్తాడు, యూట్యూబ్లోకి వెళ్ళిపోతాడు, ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళిపోతాడు, ఫేస్బుక్లోకి వెళ్ళిపోతాడు. సిగ్గుపడండి ఇలాంటి దరిద్రాలు చెప్పుకోవడానికి. తప్పది. పిల్లాడి బతుకు పాడు చేసాం మనం, పిల్లాడి జీవితాన్ని నాశనం చేసాం మనం, అమ్మాయి జీవితాన్ని నాశనం చేసాం చేతులారా. ఎందుకంటే ఆ వయసు ఫోన్కి ఎడిక్ట్ అయ్యే వయసు కాదమ్మా అసలు. అది ఫోన్. అమ్మ మిమ్మల్ని అడుగుతున్నాను, చెప్పండి, మీరు ఫేస్బుక్లోకి వెళ్తే మంచి శాతం ఎంత ఉంది, చెడు శాతం ఎంత ఉందో నాకు చెప్పండి. పిల్లాడు నేర్చుకునేంత మంచి ఉందమ్మా అందులో? ఉందా? లేదు కదా. ఇన్స్టాగ్రామ్లో ఉందా? పోనీ పిల్లాడు పాప నేర్చుకునేంత మంచి ఉందా ఇన్స్టాగ్రామ్లో? యూట్యూబ్లో దొరికేస్తుందా మీకు ఆ మంచి అంతా? ఉందా? లేదే. మరి అంత ఊబిలోనికి పిల్లల్ని నెట్టడానికి మనసు ఎలా ఒప్పుతుందండి తల్లిదండ్రులకి? ఎంతమంది తల్లిదండ్రులు అండి ఈరోజు ఫోన్ ఇచ్చేస్తున్న వాళ్ళు పసిబిడ్డలకి. ఫోన్ ఇచ్చేసి ఆడుకోండి, ఫోన్ ఇచ్చేసి గేమ్లు ఆడుకోండి. ఏంటా గేమ్లు? ఏం మంచి గేమ్లు? ఈ కాల్చుకునేవి మంచి గేమ్లా? పబ్జీ గబ్జీని గబ్బు గేములు అవి. ఓ కాల్చుకోవడమే కదా. అంటే ఎదుటోడిని ఎలా చంపాలో నేర్పిస్తున్నాం చిన్నప్పటి నుంచి. ఎదుటోడిని ఎలా నరకాలో జాలి ఉందా అందులో, దయ ఉందా అందులో? మీకు తెలియని విషయం ఏంటంటే క్రూరత్వం పెంచేస్తున్నాం పిల్లల్లో. క్రూరత్వం, జాలి లేదు, దయ లేదు, క్రూరత్వం పెంచేస్తున్నాం. మాటల్లో స్పష్టత, స్వచ్ఛత ఉండదు. ఇప్పుడు వచ్చే సినిమాలన్నీ బూత్ సినిమాలు ఎక్కువ, మంచి సినిమాలు తగ్గిపోయి ఉంటాయి. అక్కడక్కడ అరా కొర ఎప్పుడో వస్తాయి మంచివి, మిగిలినవన్నీ చెత్తే. 100 సినిమాలు వచ్చినాయి అంటే అందులో 10 మంచివి ఉంటే 90 చెడ్డవి. ఈ 10 కూడా ఎప్పుడో ఎవడో తీస్తాడు, కొంచెం మంచోడు ఎవడో. అలాంటి వాళ్ళు తీసినవి ఏదో కొన్ని వచ్చాయి. ఆ జై భీమ్ అని, ఆ మేము అని, ఇలాంటివి కొన్ని ఉంటాయి కొంచెం ఆలోచింపజేసేవి, సమాజాన్ని ఉద్ధరించేవి. ఎప్పుడో వస్తాయి అలాంటివి. ఇక మిగిలినవన్నీ దరిద్రాలే. అవి చూపించడం, మళ్ళీ ఆ స్టెప్పులు మనం పెంచడం. చిన్న అమ్మాయి అండి, నిన్న ఫేస్బుక్లో చూస్తే బాధేసింది. బొట్టు కింద చీర కట్టారండి. 6 ఏళ్ళు 7 ఏళ్ళు ఉంటాయి పాపకి. బొట్టు కింద చీర ఆ పాపకి. డ్యాన్స్ చేస్తుంది, కింద చేతులు ఊపుతుంది, ఇలాగ పైకి పిల్లలు ఊపుతుంది. క్యాబరే డ్యాన్స్, సిల్క్ స్మిత్ పాటలాగా ఉంది అది. ఎందుకంటే ఆ పాపకు ఆ వయసులో ఏమైనా ఉపయోగం? అది నేర్పించి ఆ పాప భవిష్యత్తు చేతులారా నాశనం చేస్తున్న వాళ్ళ అమ్మా నాన్నలిద్దరినీ నాకు కానీ అధికారం ఇస్తే కొరడా తీసుకు చెతక్కొట్టేయాలనిపించింది నాకు. కానీ కొడితే కేసులు పెడతారు కదా, కొట్టకూడదు. కానీ నా మనసుకైతే అనిపించిందని చెప్తున్నాను. అసలు ఇలాంటి వాళ్ళకి దేవుడు గర్భఫలం ఇవ్వడం కూడా తప్పనిపిస్తుంది. దేవుడిచ్చిన గర్భఫలాన్ని ఎంత దరిద్రంగా నా పెంచేది. బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పు, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోవడం అన్నప్పుడే మనకు బుర్ర పనిచేయాలి. ఓహో, ఒకసారి అలవాటు చేస్తే వీడు పెద్దయ్యాక ఏమవుడరా ఇప్పుడు మన చిన్నపిల్లాడండి ఫేస్బుక్లో పెట్టారు, బీడీ కాల్స్తున్నాడు. మహా అయితే 6 ఏళ్ళు ఉంటాయి, బీడీ ఊతున్నాడు, ఫుఫ్ అని ఊతున్నాడు. ఆ వయసులోనే బీడీలు ఇచ్చేస్తే ఈ ఊపిరితిత్తులు ఏమైపోద్ది, వ్యవస్థ మొత్తం ఏమైపోద్ది, పాడైపోద్ది. నేను చెప్తున్నాను, 10-12 ఏళ్ళకి ఆ పిల్లాడు చచ్చిపోతాడు. నిజంగా చెప్తున్నా. లేదా క్యాన్సర్ బారిన పడతాడు, రక్తం కక్కుని చచ్చిపోతాడు. అంటే వాడు అలా చచ్చిపోవడానికి కారణం ఎవరు? ఈ పనికి మాలిన తండ్రి, ఈ పనికి మాలిన తాత. చుట్టలు కాలుతూ ఉంటారు. ఇంకొకటి ఎవడో తాతట
కళ్ళు తాగడానికి తాడి చెట్టు దగ్గరికి వెళ్తూ మనవని తీసుకెళ్ళేవాడట. ఈ మనవడికి 7 ఏళ్ళు 8 ఏళ్ళునట. అదేదో ఇస్తారు కదా, సేదలా ఉంటుంది, కళ్ళు తాగడానికి చెప్పలా ఉంటుంది, ముట్టి చెప్ప, అందులో పోసి తాగుతారు, తాటాకులతో కడతారు దాన్ని. ఆ చెప్పలో పోసుకొని కళ్ళు తాగుతూ ఈ మనవడికి కూడా కొద్దిగా పట్టించేవాడట అలవాటు. మరే ఇంటికి వెళ్ళాక మళ్ళీ మీ మామకి చెప్పకే, మీ అమ్మకి చెప్పకరోయ్ అనేవాడట. అసలు అలాంటి దరిద్రుడిని తాత అంటావా? నువ్వు తాతవా? అసలు నీకంటే పీతనయ్యం. ఆ కన్నంలో ఎలా దాక్కోవాలో, ఒక కన్నం ఎలా కట్టుకోవాలో ఆ మనవలకి పిల్లలకి నేర్పుకుంటుంది అది. ఈ పీత కంటే తాత దరిద్రంగా తయారయ్యాడు. ఎవడన్నా అసలు కళ్ళు పట్టిస్తాడంటే తాత మనవడికి. ఇలాంటి పనికిమాల వాళ్ళందరూ తాతలైతే మనవల పరిస్థితి ఏమైపోవాలి? సర్వనాశనం అయిపోవాలి. అసలు పిల్లల ముందు సిగరెట్లు కాల్చడమే తప్పు. ఎందుకంటే ఒక నాన్నకి స్మోకింగ్ అలవాటు ఉంది. ఈ స్మోకింగ్ అలవాటు ఉండడం వల్ల పాపకి క్యాన్సర్ వచ్చింది. ఆ తర్వాత చేసిన అధ్యయనాల్లో తేలింది ఏంటంటే పాపకి ఎందుకు క్యాన్సర్ వచ్చిందంటే సిగరెట్ కాల్చలేదట, కానీ తండ్రి ఊదే పొగ ఆ పాప పీల్చిందట. అంతే. తండ్రి ఊదే పొగ పాప పీల్చడం వల్ల కూడా పాపకేమొచ్చింది? క్యాన్సర్ వచ్చింది. 12 ఏళ్ల వయసుకి చచ్చిపోయింది ఆ పాప, వీళ్ళ నాన్నకున్న స్మోకింగ్ హ్యాబిట్ వల్ల. దీన్ని బట్టి మీరు ఆలోచించండి. హ్యాండిల్ విత్ కేర్ అని రాసుకొని ఆ వస్తువు జాగ్రత్తగా వాడండి, ఈ వస్తువు జాగ్రత్తగా వాడండి, ఆ గాజు గ్లాస్ జాగ్రత్తగా వాడండి, ఈ గాజు గ్లాస్ జాగ్రత్తగా వాడండి. అన్నిటికంటే గొప్పది ఆ ట్యాగ్ దేనికి ఇవ్వాలో తెలుసా? హ్యాండిల్ విత్ కేర్ అని పిల్లలకి ఇవ్వాలి, పసిపిల్లలకి. హ్యాండిల్ విత్ కేర్. దేవుడు చెప్పాడు స్పష్టంగా, నడవవలసిన త్రోవ జాగ్రత్తగా నేర్పించండి. ఎందుకంటే మీరు ఎందులో నడిపిస్తే అందులో నడిచేస్తారు వాళ్ళు పెరిగి పెద్ద అయిన తర్వాత ఇంక మళ్ళీ వాళ్ళు బయటికి రాలేరు. ఎన్ని దరిద్రాలు నేర్పించేసామో మనం. అసలు ఫైటింగ్ సినిమాలు పిల్లలకు చూపించకూడదు తెలుసా మీకు? ఫైటింగ్ మనకేం పెద్ద అనిపించదు. కత్తులతో కాదు, కటి చూపులతో చంపేస్తా అంటాడు వచ్చి. అయ్యేం పిల్లలు నేర్పించేస్తాం మనం. మనకి ఎందుకంటే దరిద్రం. ఈ తొడగొడితే ఏదో అయిపోయినట్టు, మెడ ఇరిగిపోయినట్టు, తలలు ఎగిరిపోతున్నట్టు, నరికేస్తున్నట్టు. ఒకేసారి హీరో గారు వచ్చి 100 మందిని నరికేస్తుంటారు, ఈ దిక్కుమాలి హీరో గారు. అవన్నీ మన పిల్లలకు మనం చూపిస్తాం. ఒకసారి గుద్దితే 100 మంది ఎగిరిపోతుంటారు, గాల్లో గిరగిరలు తిరిగేస్తుంటారు మైసూరు బజ్జీలాగా. ఇవన్నీ మన పిల్లలకు చూపిస్తాం, నేర్పిస్తాం. ఆ వయసులో మనం ఏమనుకుంటామంటే మనకున్న పరిణతి వాళ్ళకి ఉందనుకుంటాం. నో, మనకున్న పరిణతి వాళ్ళకి ఉండదు. మనకు అబద్ధం అని తెలుసు అక్కడంతా, వీళ్ళకి అబద్ధం అని తెలీదు, అదే నిజం అనుకుంటారు. సో చాలా భయంకరమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోతారు. అందుకే పిల్లల్లో బూతు సంస్కృతి వస్తుంది, పిల్లల్లో చెడ్డ ఆలోచన విధానం వస్తుంది, పిల్లల్లో భయంకరమైన పరిస్థితులు, పిచ్చోళ్ళు అయిపోతున్నారు, కొడుతున్నారు, రెక్కేస్తున్నారు, చాలా దారుణంగా తయారవుతున్నారు. మీరు మిమ్మల్ని అందరిని అడుగుతున్నాను, ఫోన్ మా బిడ్డకి ఏమన్నా వాళ్ళు ఎవరైనా ఉన్నారో ఇక్కడ చిన్న సన్మానం మీకు చేద్దాం అని. నేను 5 ఏళ్ళండి మా అబ్బాయికి ఇంతవరకు ఫోన్ ఇవ్వలేదు అన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఇక్కడ, మీకు నేను నా చేతులతో ప్రార్థన చేసి సన్మానం చేసి ఇంటికి పంపిస్తా. ఎనీబడి హియర్. నాకు తెలిసి ఒక్కరు కూడా లేవరు. లేచారంటే ప్రపంచం తలకిందులైపోదు. నాకు తెలిసి లేవరు. అందుకే చేతులు ఎత్తమనలేదు, ఎందుకు మిమ్మల్ని బాధ పెట్టడం అని ఇష్టం లేక. సెల్ ఫోన్ ఇచ్చేవాళ్ళు చేతులు ఎత్తండి దాదాపు అన్ని చేతులు లేవాల్సిందే. ఇన్ని తిట్లు తిట్టిన తర్వాత చేతులు ఎత్తమంటే మీరు నన్ను తిట్టుకుంటారు. ఎందుకు మిమ్మల్ని అంత బాధ పెట్టడం అని నేను చేతులు ఎత్తమనట్లేదు, కానీ మీరు చేసే తప్పు. మళ్ళీ చెప్తున్నా, మీకు ఇంతవరకు ఎవరైనా చెప్పారో లేదో నాకు తెలియదు, కానీ మీరు నన్ను తిట్టుకున్నా ఐ డోంట్ కేర్, నాకు పర్లేదు. మీ పిల్లలు బాగుండడమే నాకు కావాలి. మీరు తగలట్టు మీ పిల్లలు తగలడిపోకూడదు, అది నా కోరిక. అందుకే నేను అంటున్నాను, దయచేసి పిల్లల్ని సెల్ ఫోన్కి ఎడిక్ట్ చేయకండి. బాలుడు నడవవలసిన త్రోవది కాదు. 6-7 ఏళ్ళు వచ్చేంత వరకు కూడా సెల్ ఫోన్ జోలికి పిల్లలు రాకూడదు. వస్తే నష్టపోతారు, కళ్ళు పోతాయి, చూపు తగ్గిపోద్ది, ఖచ్చితంగా వాళ్ళు సఫర్ అవుతారు. ఇంత దారుణంగా వాడు అవ్వడానికి గల కారణం తల్లిదండ్రులారా మీరే. ఆ పాపం మీదే. ఇంకెంతకంటే పెద్ద మాట నేను మాట్లాడలేనేమో. ఆ పాపం ఎవరిది? మీదే. మరి పాపం చేస్తారా? పిల్లల విషయంలో మేలు చేస్తారా? ఇప్పుడు నన్ను అడిగితే మనందరికంటే కూడా ఈ తల్లిదండ్రులు ఇద్దరు బెటర్ ఈరోజు పుట్టినరోజు చేస్తున్నోళ్ళు. ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడే అర్థమైపోయింది ఏం చేయాలో ఏం చేయకూడదు. సో కాబట్టి వాళ్ళు కేర్ తీసుకోవచ్చు. ఇంకా ఫోన్ కంటే కూడా టీవీ బెటరు, దూరంగా ఉంటుంది. అందులో కూడా ఏది పెట్టాలో ఏది పెట్టకూడదో మీ చేతుల్లో రిమోట్ పెట్టుకొని చక్కగా ఏం చూపించాలో చూపించవచ్చు. అలాని ఏం చూపించొద్దని నేను చెప్పట్లా. పాలు పోయడానికి కళ్ళు పోయడానికి తేడా ఉందా లేదమ్మా?
చూడడానికి దూరానికి రెండు తెల్లగానే ఉంటాయమ్మా, అంతేనా? కొబ్బరి నీళ్ళు కళ్ళు చూడడానికి ఒకేలా ఉండొచ్చేమో, అంత మాత్రాన కొబ్బరి నీళ్ళు పోయడానికి కళ్ళు పోయడానికి తేడా లేదా? ఉందా లేదా? సో టీవీలో మీరు ఏదైనా చూపించాలనుకుంటే మీరు చూపించాలి, పలానది చూపించవచ్చు, మంచిదే, ఇందులో కొట్టుకోవడాలు ఉండవు. కార్టూన్లో కూడా అన్నీ మంచివి ఉండవు, కొట్టుకునే కార్టూన్లు, తిట్టుకునే కార్టూన్లు చాలా ఉంటాయి. మరి చిన్నప్పటి నుంచి మనం ఎప్పుడు భక్తి నేర్పిస్తాం? చిన్నప్పటి నుంచి మనం ఎప్పుడు యథార్థత నేర్పిస్తాం? హన్నా సమూయేలుని తీసుకెళ్ళి చిన్నప్పుడే వదిలేసింది అక్కడ దేవుని సన్నిధిలో, చిన్నప్పుడు వదిలేసింది దేవుని సన్నిధిలో. అరే నాయన, నేను దేవుని యొద్ద అడిగి తీసుకున్నాను రా నాయన, నువ్వు దేవుని బహుమానం రా నాయన, నువ్వు దేవుని సన్నిధిలో పెరగాలి, దేవుని కొరకు పెరగాలి, దేవుని ఆలోచనలతో పెరగాలని చిన్నప్పటి నుంచే మంచిగా పెంచింది. ఇప్పుడు మొక్కలు ఉన్నాయండి, మొక్కలు అడ్డదిడ్డంగా ఎందుకు పెరుగుతాయండి? చెప్పండి, ఎందుకు పెరుగుతాయి అడ్డదిడ్డంగా? మనం వదిలేసాం కాబట్టి. అదే చక్కగా మనం కర్రగట్టి పైకి పెంచితే ఎలా ఎదుగుతుంది? నిలువుగా పెరుగుతుంది. మనం ఎందుకు నిలువుగా పెంచాం? కేర్ తీసుకున్నాం కాబట్టి, మనం కాన్సన్ట్రేషన్ పెట్టాం కాబట్టి, కర్ర కట్టాం కాబట్టి ఎలా పెరిగింది? అది నిలువుగా పెరిగింది. వదిలేస్తే ఎలా పెరిగేది? అడ్డదిడ్డంగానే పెరుగుతుంది. ఇలా అడ్డదిడ్డంగా పిల్లలు పెరిగిన తర్వాత వచ్చేస్తారు వీళ్ళు, పెరిగి పెద్దయ్యాక వీళ్ళు వస్తారు మన దగ్గరికి, వస్తుంటారు. వచ్చి నాది ఇంతమందిని చూశాను ఇప్పటికి నేను. వచ్చి ఏమంటారు తెలుసా? ఏమండి కొంచెం మా వాడి కోసం ప్రార్థన చేయండి అంటారు. ఏమని చేయాలమ్మా ప్రార్థన? చెప్పు, నువ్వు చెప్పు, ఏమని చేయాలి ప్రార్థన? మాట వినట్లేదండి. ఇంకా చెడ్డ తిరుగుళ్ళని తిరుగుతున్నాడండి. ఓహో, ఇంకా దారి తప్పాడండి. ఓహో, ఇప్పుడు మొక్కై వంగనిది చెప్పండి, మానై వంగునా అన్న మన పెద్దల సామెత గుర్తొచ్చిందా లేదా? చెప్పారా లేదా మన పెద్దలు? ఏమన్నారు వాళ్ళు? మొక్కై వంగనిది మానై వంగునా. ఇప్పుడు ఆ కొబ్బరి చెట్టుని నిటారుగా పెట్టండి చూద్దాం, మీలో ఎవరు ఉన్నారు సమర్థులు? అదిగో మీ పక్కనే ఉంది కొబ్బరి చెట్టు. ఎలా ఉంది అది? నిలువుగా ఉందా, అడ్డంగా ఉందా? ఎలా ఉందమ్మా అది? కొంచెం వంకరగా ఉందా ఈ షేప్లో? ఇప్పుడు దాన్ని ఎలా చేయాలి మీరు? ఎవరైనా చేయగలరా? ఎనీబడి? మన వల్ల కాదు, ఇంకా అదంతే. ఇప్పుడు అప్పుడప్పుడు మీరు ఇడ్లీలు వేస్తుంటారు కదా, ఇడ్లీలు వేసినప్పుడు మీరు ఎలా వేస్తే ఆ షేప్ వస్తుంది, అవునా? ఆ పిండి మీరు ఎలా వేస్తే ఆ షేప్ వస్తుంది. ఏమో రైట్ ఆర్ రాంగ్? అంతే కదా. గారెలు వేస్తుంటారు, గారెలు మనం ఎలా వేస్తే ఆ షేప్ వస్తుంది. చపాతీలు చేస్తుంటారు కదా, అందరూ రౌండ్గా చేస్తారా? కొంతమంది ఆఫ్రికా అంటార్కిటికా ఖండాలు వచ్చేస్తాయి వాళ్ళకి. ఎందుకు వచ్చింది చపాతీ చేస్తుంటే ఆఫ్రికా ఖండం, అంటార్కిటికా, సౌత్ అమెరికా, ఈ ఖండాలన్నీ ఎందుకు వచ్చాయి? ఆసియా ఖండం ఎందుకు ఇచ్చావు నువ్వు అంటే నీకు రాదు గుండ్రంగా చేయడం. నీకు గుండ్రంగా చేయడం రాదు కాబట్టి అష్టవంకరలు తిప్పేసావు దాన్ని. ఇప్పుడు అలాగే ఉంటుందండి. మనం చేసేది కూడా అంతే. ఒక్కసారి స్లాబ్ వేసేసిన తర్వాత, గట్టిపడిపోయిన తర్వాత ఇంక దాన్ని కదపగలమా? చెప్పండి అమ్మా. స్లాబ్ గట్టిపడిపోయిన తర్వాత కదపగలమా? కదపలేం కదా. పిల్లల ఆలోచన విధానం కూడా ఒక్కసారి తోడుకుపోయింది అనుకోండి, ఆ షేప్లో తోడుకుపోయింది అనుకోండి, ఇక మళ్ళీ దాన్ని మనం ఏం చేయలేం, కదపలేం. కాబట్టి హ్యాండిల్ విత్ కేర్, బీ కేర్ఫుల్. నేను చెప్పేవి మీకు ఇప్పుడు అర్థం కాకపోవచ్చు, ఏంటంటే బాబు ఎంత సూటిగా చెప్పేస్తున్నాడు ఈయన అనుకోవచ్చు. నేను చెప్పేవి పచ్చి నిజాలమ్మా. మీరు బాగుండాలి, మీ కుటుంబాలు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను, అందుకే చెప్తున్నాను ఈ విషయాన్ని. ఇప్పుడు నేను చెప్పే మాటలు ఈ కుటుంబానికి ఒకటే కాదు, మీ అందరికీ ఉపయోగపడాలి. మీ అందరూ బాగుండాలి, మీరు సంతోషంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి. రేపు పొద్దున మీరు బాధలు పడకూడదు. చిన్నప్పుడు ఒక కథ చెప్తారు. ఒకడట ఎక్కడికి వెళ్ళి దొంగతనం చేసుకొచ్చారట, తోటకూర కట్ట వాళ్ళ అమ్మకి ఇచ్చారట. అబ్బా బలి తెచ్చేవరా, కూరకు లేదని వండేసిందట. తర్వాత మళ్ళీ ఎక్కడికి వెళ్ళి వచ్చాడట, ఒక కోడిని దొంగతనం చేసుకొచ్చారట. అబ్బాబా ఆదివారం బలి తెచ్చావరా అని చెప్పి అది కూడా వండేసిందట. అలాగా చిన్న చితక ఏది తెచ్చినా కానీ అబ్బా బలి తెచ్చావరా అని వండేసేదట. కొన్నాళ్ళకి వాడు పెద్ద గజదొంగ అయిపోయాడట. ఉరిశిక్ష వేసిందట కోర్టు. నీ చివరి కోరిక ఏంటి చెప్పన్నాడట. ఒకసారి మా అమ్మను పిలిపించండి చాలు, మా అమ్మ చెవిలో మాట్లాడాలన్నాడట. అమ్మ వచ్చిన తర్వాత చెవి కోరికేసాడట. దరిద్రం వదిలిపోయింది. ఒరే పనికిమాలోడు, నా చెవి కోరికేవారా, నేనేమన్నా నేను చేయమన్నాను దొంగతనాలు అందట. అప్పుడు అన్నాడట, దుర్మార్గురాలా, నువ్వు అసలు తల్లివేనా? తోటకూర కట్ట తెచ్చాను, వండు తినేసాం. కోడిని పట్టుకొచ్చాను, అది కూడా వండు తినేసాం. ఆ తర్వాత అక్కడి నుంచి అన్నీ తెస్తుంటే ఏం చేసేదానివి నువ్వు? వండు తినేసేదానివి తప్ప ఏనాడైనా ఎవరా దరిద్రుడా, తప్పురా, ఇలాంటి పాడు పనులు చేయకరా, కష్టపడి సంపాదించుకోరా, దొంగతనం తప్పురా అని ఎప్పుడైనా బోధించావా? నాకు బోధించలా. నేను అలా తోడుకుపోయా, పెరుగు తోడుకుపోయినట్టు అలా తోడుకుపోయి ఆ షేప్లో వచ్చేసాను నేను. ఇప్పుడు ఏ షేప్లోకి వచ్చేసాను నేను? పుడతా నేను దొంగనే కాదు మమ్మీ. పుట్టినప్పుడు దేవుడు నన్ను ఎలా పుట్టించాడు?
యథార్థం ఉంది. నేను అంటాను, చాలాసార్లు చెప్పాను. బిన్ లాడెన్ కూడా వాళ్ళ అమ్మ కడుపులో నుంచి వచ్చినప్పుడు బోసి నవ్వులతోనే వచ్చాడు, ఉగ్రవాదిగా రాలా. ఎలా వచ్చాడు? బిన్ లాడెన్ కూడా అమ్మ కడుపులో నుంచి బయటకు వచ్చినప్పుడు బోసి నవ్వులతో వచ్చాడు. కసబ్ కూడా అమ్మ కడుపులో నుంచి బయటకు వచ్చినప్పుడు బోసి నవ్వులతో వచ్చాడు. అర్థమైందా? కానీ తర్వాత పెరిగి పెద్ద అయ్యాక ఏమయ్యాడు? ఉగ్రవాది అయ్యాడు. ఒకడు ఉగ్రవాది అవ్వాలన్నా, ఒకడు ఎంత చెడిపోవాలన్నా, ఒకడు ఎంత నాశనం అయిపోవాలన్నా పోత పోసేది ఎవరమ్మా? చెప్పాలి. ఇప్పుడు పోత పోసేది ఎవరు? మనమే. మనం మన పిల్లలకి మన వారసత్వం ఇచ్చేసి పోతున్నాం, అవునా కదా? వారసత్వం ఇచ్చేసి పోతున్నాం. అందుకే తల్లి మొదటి గురువు నువ్వే, తండ్రి రెండవ గురువు నువ్వే, కుటుంబ సభ్యులారా మూడవ గురువు మీరే, బంధుమిత్రులారా నాలుగవ గురువు మీరే, ఆ తర్వాత స్నేహితులు ఐదవ గురువు అవుతారు. ఎందుకంటే వీళ్ళందరికంటే ఎక్కువ ప్రభావం స్నేహితులు చూపిస్తుంటారు. సో కాబట్టి పాడైపోవాలి అనుకుంటే 5 నిమిషాలు పట్టదు, బాగుపడాలి అనుకుంటే ఒక జీవితకాలం సరిపోదు. బాగుపడితే అటు దేవునికి ఇష్టడవుతాడు, సంఘానికి సమాజానికి శ్రేష్ఠుడిగా మంచి స్థితిలో ఎదిగి పరిపూర్ణమైన వ్యక్తిత్వంతో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తాడు. పాడైపోతే భ్రష్టు పట్టిపోయి నాశనం అయిపోయి ఎందుకు పనికి రాకుండా అయిపోతాడు. మన కుర్రాడు వాళ్ళ అమ్మా నాన్న ఎక్కడో ఉంటారట, కువైట్లోనో దుబాయ్లోనో. బండి కావాలని పెద్ద గొడవ చేశారట, కొనిచ్చారట. గాల్లో పెట్టి తిప్పాడట, ఇలాగ ఎదరచక్రం ఎత్తి వెనక్కి పడిపోయాడు, నడువు విరిగిపోయింది, మంచం పట్టేసాడు. ఇది కూడా తెలియట్లేదు పిల్లాడికి. వయసు చూస్తే 25 ఏళ్ళ కంటే తక్కువే. ఏం సాధించాడు చెప్పండి? ఇప్పుడు వాళ్ళు ఎక్కడో ఉంటారు, పాపం బండి అడిగదు కదా కొడుకు అని చెప్పి అక్కడ ఏదో సంపాదించుకుంటున్నారు. వీడి కోసం కాకపోతే ఇంకెవరి కోసం అని చెప్పి కొనిచ్చేస్తారు. వాడు ఇక్కడ గాల్లో లేపుతుంటాడు, ఆకాశం మీదకి ఎక్కుతుంటాడు, బిల్డింగ్ల మీద దూకుతుంటాడు. ఇప్పుడు సరైన వ్యక్తిత్వం ఇవ్వలేనప్పుడు 100 కోట్లు ఇచ్చేస్తే మాత్రం ఉపయోగం ఏంటండి? మీరు చెప్పండి. డబ్బు ముఖ్యమా, వ్యక్తిత్వం ముఖ్యమా? నా కొడుకు ఒక 100 కోట్లు సంపాదించి ఇవ్వాలా, 100 కోట్ల కంటే గొప్పదైన వ్యక్తిత్వాన్ని సంపాదించుకొని ఇవ్వాలా? మంచి వ్యక్తిత్వం ఉంటే డబ్బులు లేకపోయినా పర్లేదండి, తర్వాత వాడే సంపాదించుకుంటాడు దేవుని కృపలో. మంచి వ్యక్తిత్వం ఉంది కాబట్టి. ఏమండి, మనం ఒక 100 కోట్లు ఇచ్చేసి మంచి వ్యక్తిత్వం లేకుండా చేసేస్తే రేపు పొద్దున తల్లిని కొడతాడు, తండ్రిని కొడతాడు. నిన్ననే కదా ఫేస్బుక్లో ఒక వీడియో చూసాం, బాగా వైరల్ అవుతుంది ఫేస్బుక్లో ఒక వీడియో. 2 ఎకరాల పొలం అనుకుంటాను, తమ్ముడికి రాసేసారట ఇటు పోరంబోక్ అని చెప్పి. తల్లిదండ్రిని చెత్తకు కొట్టేశాడు, అమ్మని నాన్నని పట్టుకొని చెత్తకు కొట్టేశాడు, గుండెల మీద తన్నేశాడు, జుట్టు పట్టుకుని ఈడ్చేశాడు అమ్మని, నాన్నని దవడ మీద కొట్టేశాడు. అసలు అలాంటి కొడుకులు ఉన్నా ఒకటే, చచ్చినా ఒకటే. నేను అంటాను, అలా తయారవడంలో అమ్మా నాన్నల పాత్ర కూడా ఉంటుంది. ఆ చపాతీ చేసింది నువ్వే, ఆ షేపు, ఆ ఇడ్లీ చేసింది నువ్వే, ఆ గారేసింది నువ్వే, ఆ ఆకారం. జంతుకులు చూడండి వేస్తుంటారు ఇలాగా, ఒకళ్ళకి అందంగా వస్తాయి, ఒకళ్ళకేమో తల చిక్కులడిపోయినట్టు చిక్కులడిపోతాయి కదా. కొంతమంది చెక్కిడాలు చూడుతుంటారు చూసారా? ఇప్పుడు ఆడపిల్లలకి రావండి అవన్నీ. వచ్చా మీకు? రావు కదా, అది కూడా రాదని చెప్పేస్తుంది ఆ పిల్ల. ఇప్పుడు ఆడపిల్లకి వంట చేయడమే రాదట, అత్తగారికి చెప్పేస్తున్నారట ముందు, మా అమ్మాయి వంట చేయదండో జొమాటోలో టమాటోలో ఆర్డర్ పెట్టుకోవడం అని చెప్పేస్తున్నారట. సో ఆ చెక్కిడాలు చుడతారు పూర్వీకులు, భలే చుడతారు మనోళ్ళు. టక్క 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 చెక్కిడాలు చుడుతుంటే మంచి అందమైన షేప్ వస్తుంది. దాన్ని అలా అపకతో తీసి చక్కగా అదేంటంటారు నూనెలో వేపేస్తారు. పెద్ద పండగ కొనుతుంటారు మనోళ్ళు సంక్రాంతికి. అది ఆ చెక్కిడాలు ఆ ఆకారం చూస్తుంటే అనిపిస్తుంది, అబ్బాబ్బా ఏం ప్రాక్టీస్, రౌండ్లు తిరుగుతా వస్తాయి ఇలాగా. అదే మనం చుట్టామనుకోండి ఎలా ఉంటుంది అది? చెప్పండి ఎలా ఉంటుంది? 4 గొంగల పురుగులు అంటుకున్నట్టు ఉంటుంది. ఆ షేపు రాదు, ఆ చుట్టే విధానం కూడా మనకి తెలీదు. సో నువ్వు ఏ పోత పోస్తే ఆ పోతలో పిల్లలు వస్తారు. కాబట్టి శ్రేయాన్సిని ఎలా పెంచుతారంటే చక్కగా పెంచండి. మరి ఇప్పుడు ఎవరి చేతుల్లో ఉంది శ్రేయాన్స్ భవిష్యత్తు? చాలా వరకు తల్లిదండ్రుల చేతిలో ఉంటుంది. తర్వాత 12 గంటలాడు మనకు సంబంధం లేకుండా బయటికి పోతుంటాడు. ఎక్కడికి? స్కూల్కి. అక్కడ దెబ్బైపోతారు పిల్లలు. ఇంకా అది మన చేతుల్లో లేదు, అది మనమే జాగ్రత్తగా చూసుకోవాలి. అక్కడ 4 పోరంబోకులు తగిలేశారనుకోండి, వీళ్ళు మొత్తం వ్యవస్థ మొత్తం పాడు చేసేస్తారు వీళ్ళు. ఎందుకంటే ఈ 4 తయారు చేసిన గురువులు ఇంటికాడ ఉన్నారు, వాళ్ళు ఎలాంటి వాళ్ళో తెలియదు మనకి కదా. వాళ్ళ అమ్మా నాన్నలు మంచోళ్ళు అయితే వీడిని బాగా పెంచుతారు. ఇప్పుడు స్కూల్కి వచ్చే వాళ్ళందరూ అమ్మా నాన్నలు మంచోళ్ళు అవ్వాలంటే మనం అదృష్టవంతులం అవ్వాలి. ఒక్కోసారి ఫ్రెండ్స్ జీవితాన్ని నిలబెడుతుంటారు, ఒక్కోసారి అదే ఫ్రెండ్స్ జీవితాన్ని ఏం చేస్తుంటారు, సర్వనాశనం చేస్తుంటారు. ఇది వరకు కూడా చెప్పాను. ఒక అమ్మాయి అడిగిందట, రోజు నా వెంటబడుతున్నాడు, నేను తప్ప వేరే ప్రపంచం లేదట పాపం బాబుకి,
నువ్వే నా ప్రాణం అంటున్నాడు, నువ్వే నా సర్వస్వం అంటున్నాడు. వాట్సాప్లో చాటింగ్లో మెసేజ్ల మీద మెసేజ్లు. మా అమ్మ నాన్న కూడా ఇప్పుడు నా పట్ల అంత కేర్ తీసుకోలేదు, ప్రతి విషయంలో నా పట్ల చాలా కేర్ తీసుకుంటున్నాడేమే, వచ్చేయమంటున్నాడేమే, ఏం చేయమంటావే అందట. ఇంకేం చేస్తావేమే, చక్కగా సర్దుకొని మీ అమ్మ నాన్నలు ఇచ్చిన బంగారం కూడా సర్దుకొని వెళ్ళిపోమే అందట. ఇంకేముంది, మేకలా అయిపోయింది పరిస్థితి. ఆడ మొత్తం తీసుకెళ్ళి ముంబైలో అమ్మేసాడు, దరిద్రం వదిలిపోయింది. అలా ఉంటారు దిక్కుమాలిన ఫ్రెండ్స్. ఎవరైనా బాగు చేసే మాటలు చెప్తారా అంటే చెడగొట్టే మాటలు చెప్పేవాళ్ళు ఎక్కువైపోయారు. కాబట్టమ్మా, బాలుడు నడవలసిన త్రోవను వాడికి ఏం చేయాలి? ఇప్పుడు మనం నేర్పాలంటే ఏం చేయాలి? సెల్ ఫోన్కి దూరం పెట్టాలా? పెడతారా? మరి దేవుని మాటలు విన్నారు గనుక, ఒక దైవజనుడిగా మీ ముందుకొచ్చి నిలబడి మీకు సత్యం చెప్పాను గనుక మీరు స్వీకరిస్తే మీకు మీ కుటుంబాలకు మంచిది. మాకు వద్దనుకుంటారా ఇక్కడే వదిలేసి వెళ్ళిపోండి, బలవంతం ఏమీ లేదు. ఒకవేళ మిమ్మల్ని ఏమైనా బాధ పెట్టేలా మాట్లాడుంటే నన్ను మన్నించండి, మరి ఏం చేయని తప్పలేదు. మేలు కోరి స్నేహితుడు ఏం చేస్తాడట? గాయం చేస్తాడట. పగవాడు పెడతాడట లెక్కలేనని దిక్కుమాలిన ముద్దులు. నేను ముద్దులు పెట్టే బోధకుడిని కాదు, గుద్దులు గుద్దే బోధకుడిని. కాబట్టి నా బోధ కొంతమందికి నచ్చకపోవచ్చు, బట్ ఐ డోంట్ కేర్. మీరు బాగుపడితే నాకు అంతకు మించి ఏమీ ఆనందం లేదు. మీ పిల్లల్లో కొంతమంది పిల్లలైనా మీరు సక్రమంగా మంచిగా తీర్చిదిద్ది మంచి భవిష్యత్తు వాళ్ళకి ఇస్తే రాబోయే తరాలు బాగుంటాయి, మీరు బాగుంటారు. మీరు రేపొద్దున మీరు కన్నీరు గార్చాల్సిన అవసరత ఉండదు. రేపొద్దున ఏ బోధకుడి దగ్గరికి వెళ్ళి అయ్యా మా పిల్లాడి కోసం ప్రార్థన చేయండి అని అడగాల్సిన దుస్థితి రాదు. మీ పిల్లాడే 10 మందికి ప్రార్థన చేసే స్థాయికి ఎదుగుతాడేమో. మీ అమ్మాయే 10 మందికి ఒక ఎస్తేరులాగా, ఒక రూతులాగా దారి చూపించే స్థాయికి ఎదుగుతుందేమో, ఎవరికి తెలుసు. కాబట్టి మీరు బాగుండాలి, మీ పిల్లలు బాగుండాలి, మీ కుటుంబాలు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇంతవరకు ఓపికగా నా మాటలు విన్నందుకు మరొకసారి మీ అందరికీ నా నిండు వందనాలు తెలియజేస్తూ, శ్రేయాంశికి కూడా నా శుభాశిష్యులు తెలియజేస్తూ, ఇక మీదట మీరు ఆశీర్వదిస్తారు బాబుని. మంచి మనసుతో ఆశీర్వదించండి, మంచి నేర్పేవాళ్ళుగా మారి ఆశీర్వదించండి. అర్థమైందా? అలాంటి స్థితిలో మీరు ఎదగాలని మనస్ఫూర్తి కోరుకుంటున్న మాటలు ముగిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ ఆల్, లవ్ యూ ఆల్, థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. ఒకసారి తల్లో వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తుడ, సర్వోన్నతుడ, దయగల ప్రభువ, కృపగల దేవ, ఇంతవరకు విలువైన మీ మాటలు మీ పిల్లలకు అందించడానికి మీరు చేసిన సహాయాన్ని బట్టి స్తోత్రం తండ్రి. విత్తబడిన వాక్యం పిల్లలందరి హృదయాలు 30 60 100 ఫలింపజేయండి. వారు విడిచిపెట్టే గుంపులో కాక విన్న వాక్యం అనుసరించి జీవించగలిగే భాగ్యాన్ని ప్రసాదించమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన అతి పవిత్రమైన నామంలో ఈ ప్రార్థన మనవులు సమర్పించి జవాబు పొందుకొనిచున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సో మచ్.